ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ప్రాంతం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడ గంగా, యమునా నదులతో పాటు అగోచరంగా సరస్వతి నది కలుస్తుందని నమ్మకం ఉంది. ఈ ప్రాంతం పురాణ కాలం నాటి అనేక దేవాలయాలకు నిలయంగా నిలుస్తోంది. అటువంటి విశిష్ట ఆలయాల్లో ఒకటి నాగవాసుకి ఆలయం. ఇది దారాగంజ్ ప్రాంతంలో గంగానది ఒడ్డున నిర్మించబడింది. ఈ ఆలయం శివభక్తుడు మరియు నాగుల రాజు అయిన వాసుకి అంకితం చేయబడింది. వేదాలు, పురాణాలు మరియు అనేక పురాతన గ్రంథాల్లో ఈ ఆలయానికి సంబంధించిన వివరాలున్నాయి. వాసుకి ఆలయం అనేక శతాబ్దాల నాటి చరిత్ర కలిగి ఉంది. కాలానుగుణంగా దీనిని పునరుద్ధరించారు. ఆలయంలోని వాసుకి విగ్రహం కళాత్మకంగా, దైవీయంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నాగపంచమి సందర్భంగా ఈ ఆలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఈ రోజు సర్పదోష నివారణ కోసం వాసుకిని పూజించే విశేషత ఉంది. పురాణాల ప్రకారం అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు దానవులు సముద్ర మథనాన్ని చేపట్టినప్పుడు శ్రీ విష్ణువు సూచనలతో మందర పర్వతాన్ని మథన దండంగా ఉపయోగించి దానికి తాడుగా వాసుకి శరీరాన్ని చుట్టారు. దేవతలు మరియు అసురులు వాసుకిని రెండు వైపుల నుంచి పట్టుకుని సముద్రాన్ని మథించారు. ఈ ప్రక్రియలో వాసుకి శరీరం తీవ్రంగా గాయపడింది. అలాగే అతని శరీరం నుంచి ఘాతకమైన విషం వెలువడింది. ఆ విషాన్ని శివుడు మింగి తన కంఠంలో దాచిన కథ ప్రజల మధ్య ప్రసిద్ధిగా ఉంది. ఈ త్యాగంతో వాసుకి అమృతాన్ని లభించేందుకు కీలక పాత్ర పోషించాడని నమ్ముతారు. మథనంలో గాయపడిన వాసుకి విశ్రాంతి తీసుకునేందుకు భూమిపై వివిధ ప్రదేశాల్లో స్థిరమయ్యాడని, ప్రయాగ్రాజ్ ఆ పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ప్రచారం ఉంది. నాగవాసుకి ఆలయం శిల్పకళలోనూ ఆధ్యాత్మికతలోనూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయంలో వాసుకితో పాటు శివపార్వతి, ఇతర దేవతల విగ్రహాలున్నాయి. ఆలయ గోడలపై చెక్కిన పురాణ కథలు, దేవతల దృశ్యాలు దర్శనార్థులకు దైవ సాన్నిధ్యాన్ని కలిగిస్తాయి. ఆలయం సమీపంలో ప్రవహించే గంగానది, అక్కడి సూర్యోదయం మరియు సూర్యాస్తమయ దృశ్యాలు భక్తులకు ప్రశాంతతను అందిస్తాయి. ఈ ఆలయం త్రివేణి సంగమంలో శాంతి, విశ్రాంతికి ప్రతీకగా నిలుస్తూ పురాణ కథలతో మమేకమై భక్తులను ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.